వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయి. ఆదిని విమర్శిస్తే సహించేది లేదు. కాంగ్రెస్ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల అపార్ట్మెంట్ వాసుల త్రాగునీటి అవసరాల కోసం 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పైప్లైన్ పనులకు శనివారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాలనీ అధ్యక్షులు అమరేందర్, ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. महाराज की जय। लेडीज जागी శాంతంగా ఉండాలి, నీళ్లు మంచిగా రావాలని మొక్కురు. మనం అడ్వాన్స్ ఇచ్చారు కదా. పైప్ లైన్ చేంజ్ చేస్తారట. పైప్ లైన్ చెక్ చేసుకో. కృషి డిఫెన్స్ కాలనీకి సంబంధించి అపార్ట్మెంట్లో ఎవరైతే నివసిస్తున్నారో ఒక 100 కుటుంబాలు ఇంచుమించు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. నిజంగా వారు ఒక 3-3.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ళ సొంత డబ్బులతోటి ఒక 20 లక్షల రూపాయలతోటి ఆ పైప్ లైన్ వేసుకొని HMWS ద్వారా ఇవాళ వాళ్ళకి వాటర్ ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పటాన్చెరు ప్రాంతం లోపల ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో ఎక్కడ బోర్ వేసినా కానీ కలుషితమైన వాటర్. ఎందుకంటే ఇంతకుముందు పరిశ్రమలు చాలా ఉండేవి ఇక్కడ. ఆ బోర్ వాటర్ స్నానాలు చేయాలన్నా తాగాలన్నా పనికిరాని విధంగా వాటర్ ఉంటాయి. TDS ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాగా ఇబ్బంది పడ్డారు. నిజంగా దగ్గర ఒక 3.5-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. కానీ ఎట్టకేలకు ఇవాళ వాళ్ళకు ఒక మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం మేము గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు చేయడం, నిజంగా వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పనులు చేసుకుంటున్నందుకు కృషి డిఫెన్స్ కాలనీ మరియు అపార్ట్మెంట్స్ వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పటాన్చెరు డివిజన్లో భాగంగా కృషి డిఫెన్స్ కాలనీలో లోపల అపార్ట్మెంటు వారికి వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య పైప్ లైన్ వేయడానికి 20 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ హౌస్ ఓనర్స్ కలెక్షన్ చేసుకొని దాన్ని పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. వారికి 10 days 15 days లోపల ఈ పైప్ లైన్ కంప్లీట్ చేసి వారికి వాటర్ అందియడము డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా దాని ప్రకారంగానే డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అందియడానికి మొత్తం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడ నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండగా
బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. వేములవాడ ప్రజలను, వ్యాపారులను తప్పుతో పట్టిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిశీనన్న నాయకత్వం వర్ధిల్లాలి. మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశమై ఏదైతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి విప్ గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధి కొరకై మరి సీఎం చుట్టూ పలుమార్లు తిరిగి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి వారి వేములవాడను యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా దీన్ని ఒక డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఆది సీనన్న చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ తూట్లు పొడవాలనే ఒక ఆలోచన చేస్తుందో అది చాలా తప్పు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవాడ అసెంబ్లీలో 100 కోట్లు పెడుతున్నా అని చెప్పి ₹0.0 కూడా మన వేములవాడ అభివృద్ధికి ఇవ్వలే. మరి ఇదే వేములవాడకు పెట్టిన 100 కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది. మరి ఆది సీనన్న ఒక స్థానికుడై వేములవాడ అభివృద్ధి గురించి మరి 700 కోట్ల రూపాయలు మరి రమేష్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఆది సీనన్న ఏదైతే వేములవాడ అభివృద్ధికి కంగణం కట్టుకొని పనిచేస్తున్నాడో మరి పేద ప్రజలలో, గ్రామీణ ప్రజలలో, అదేవిధంగా పట్టణ ప్రజలలో ఒక మంచి పేరు వస్తుంది. అతను రాజకీయంగా బలపడుతున్న ఒక దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక ఆది శ్రీనివాస్ గారు ఒక పద్ధతి, ఒక వ్యవహారము తెలిసిన వ్యక్తి. అందుకే పలుమార్లు శృంగేరి పీఠం వెళ్ళి పీఠాధిపతులతో ఆగమ శాస్త్ర ప్రకారము గుడి నిర్మాణం చేయాలని మరి దానికి సంబంధించిన పనులన్నీ గత సంవత్సరం నుండి వెంబడబడి పనిచేస్తుంటే ఒక శాస్త్రం ప్రకారం ఏదైతే సిద్ధాంతులు, పురోహితులు, వేదాంతులు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని వారు ఒక ఆలోచన చేస్తున్నారు. మరి తట్టుకోలేక ఒక విషం కక్కుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపించింది. రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ అడ్డుపుల్లలు వేయడం, అడ్డుకోవడం సర్వసాధారణం. మరి దేవుని కార్యక్రమాన్ని కూడా ఈరోజు అడ్డుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ గుడి మనం వెళ్ళినట్టయితే రోడ్లు విశాలంగా లేవు, దేవుణ్ణి సరైన టైంలో దర్శించుకోలేము. రోజు మరి భక్తుల సంఖ్య పెరుగుతుంది. వారికి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు రోడ్ల మీద వండుకొని తింటున్నారు, రోడ్ల మీదనే ఉంటున్నారు. వారికి మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని పరిస్థితి ఈరోజు వేములవాడ ఉన్నది. ఎక్కడ చూసినా దుర్గంధము. మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీలో చూసిస్తున్నటువంటి గవర్నమెంట్లో ఈరోజు చూడలేక ఆది శ్రీనివాస్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ఒక పుణ్యం. మన మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అటువంటి గుడి శుభ్రంగా, శుచిగా ఉండి భక్తులకు మరి దివ్యంగా దర్శనమించిన అవసరం ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా హిందువు అంటూ రాజకీయ లబ్ధి గురించి ఈరోజు ఆది సీనన్ను చేసే పనులు వ్యతిరేకించడం. ఏపీ ఈసెట్ 2025 వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ కోటిలోని సాయి మీద విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, సిఎస్సి, మెకానికల్లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ జేసీ రుద్రపాటి, ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి అభినందించారు. గత 30 సంవత్సరాలుగా ఈసెట్లోని అన్ని ఇంజనీరింగ్ బ్రాంచుల్లో ప్రథమ ర్యాంకు సాధిస్తూ ఈ సంవత్సరం కూడా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచుల్లో ప్రథమ ర్యాంకులను సాధించి తమ విజయాల పరంపర కొనసాగించిందని, ఇలా ప్రతి సంవత్సరం ప్రథమ ర్యాంకులు సాధించడం తమ శ్రీమేధకే దక్కిందని అన్నారు.
నిలబడిన ఏపీ ఈసెట్ 2025 ఫలితాల్లో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ప్రభంజనం సృష్టించింది. మామూలు ప్రభంజనం కాదు, ఇది ఒక చారిత్రకమైన విజయాలను సొంతం చేసుకున్నది. స్టేట్ ఫస్ట్ ర్యాంకులు 5 బ్రాంచ్ల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, ఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మెకానికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సివిల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కెమికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కంప్యూటర్ సైన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంక్. ఒకసారి అన్ని ర్యాంకులు చూసుకున్నట్టయితే ఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్, అదేవిధంగా ట్రిపుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సెకండ్ ర్యాంక్, మెకానికల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్, సివిల్లో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సెకండ్, థర్డ్, 8th, 9th, కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి స్టేట్ సెకండ్ ర్యాంక్, స్టేట్ ఫోర్త్ ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, స్టేట్ 10th ర్యాంక్, అదేవిధంగా కెమికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా థర్డ్, 6, 7, 9 ర్యాంక్స్ సంపాదించడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కూడా సాయి మేధాకు 2 ర్యాంకులు వచ్చాయి, 4th ర్యాంక్ అండ్ 8th ర్యాంక్. ఇంతటి గొప్ప విజయాలకు, ఇంతటి గొప్ప ఫలితాలకు కారకులైన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి అధ్యాపక బృందానికి, అదేవిధంగా బాగా కష్టపడి చదివిన విద్యార్థులకి, వాళ్ళని సరి అయిన బాటలో నడిపించిన పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటి గొప్ప శుభ సందర్భంలో మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఇంత దూరం రాలేని విద్యార్థులకి, ఏపీ విద్యార్థులందరికీ ఈసెట్ 2026 ఆన్లైన్ కోర్సు కేవలం 2000 రూపాయలకి మెటీరియల్స్తో సహా, మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈసెట్ 2026లో కూడా ఈ ర్యాంకులతో పాటుగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ సమాజానికి గొప్ప ఇంజనీర్లుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎట్లాంటి గైడెన్స్ కావాలన్నా, ఏ అడ్మిషన్ వివరాలకు కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఆ ఫలితాలలో సాయి మేధా కోటి హైదరాబాద్ ప్రభంజనం సృష్టించింది. దాదాపు అన్ని బ్రాంచ్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ 10లో ఎన్నో ర్యాంకులు సాధించి ఈరోజు గర్వకారణంగా నిలిచింది. దీనికి కారణమైన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి, వారి యొక్క తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి, సాయి మేధా కోటి హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. దీనికి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పేద విద్యార్థులందరికీ ఫ్రీ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కొందరికైతే హాస్టల్ కూడా ఫ్రీగా ఇచ్చాము. అటువంటి విద్యార్థులు ఈరోజు టాప్ 10లో నిలిచి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇదే విధంగా డిప్లొమా విద్యార్థులకి ప్రతి క్షణం కూడా 24/7 వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ సాయి మేధా కోటి హైదరాబాద్ యొక్క స్టాఫ్ 24/7 ఇక్కడ డెడికేట్ అయి ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలతో భవిష్యత్తులో ఇంకా మంచి సర్వీసెస్ అందించే విధంగా ఈ సాయి మేధా కోటి హైదరాబాదు నిర్వహిస్తుంది, కండక్ట్ చేస్తుంది ప్రోగ్రామ్స్. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమెరికా న్యూజెర్సీ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండ జయ హాస్పిటల్ ఎండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ తౌటిరెడ్డి నరసింహారెడ్డిని పింగల్ భగవాన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. చిన్న వయసులోనే అంచెలంచెలుగా ఎదిగిన డాక్టర్ టి నరసింహారెడ్డిని అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు, తెలంగాణ తెలుగువారు సన్మానించి గౌరవించడం సంతోషాన్ని ఇచ్చిందని పింగల్ భగవాన్ రెడ్డి, తోట రవీందర్, దత్తారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, గోపి, కృష్ణ, లక్ష్మారెడ్డి, డాక్టర్ శ్రీపాల్, బాబా, ధృవ, డాక్టర్ శ్రీధర్ కొనియాడారు. డాక్టర్ టి నరసింహారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు నన్ను సన్మానించడం సంతోషంగా ఉందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. One more thing I have to tell. I am very happy. My Anna Dattana. I am end up in Parsippany because of my Dattana, and we know our friendship since 96. I always feel like he is my big brother, and I am very happy. He is a very helping nature for everybody. Need anything in Parsippany. He is a zoning and planning board member, and please help them if anything. And we are all friends and we are all family. And we are came from very far. We have to stay like all the family, and it's very important. And thank you very much. So Dattana, if you want to take this. మాకు ఈరోజు డాక్టర్ నరసింహారెడ్డి గారు
వరంగల్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఏమనిపిస్తుంది అంటే ఇండియా అంటే మాకు ఒక స్వర్గం అన్నమాట. అక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ మా దేవతలు. అంత అంత రెస్పెక్ట్ ఇస్తాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ డాక్టర్ నరసింహారెడ్డి హియర్. థ్యాంక్ యూ. పండుగ మాకు ఎప్పుడు జరగాలని తమ్ముడు గుడ్ సమ్మిరెడ్డి అన్న అందరికి విందు ఆహ్వానం చేస్తాడు, మంచి వంటలు చేసి పెడతాడు. ఎవరికి ఇష్టం మీరు మాట్లాడండి. అందరికి శుభ సాయంకాలం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా భగవాన్ అన్న ఇంతమంది మా వరంగల్ కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అందరిని పిలిచి ఈరోజు ఇంత గ్యాదరింగ్ హోస్ట్ చేస్తున్నందుకు. అదే కాకుండా ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి నాతోటి. అంటే ఇక్కడ మా శ్రీరామ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ, కానీ ఇక్కడ మా బాయ్సాబ్ ఉన్నాడు. అంటే అందరితోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఒక మంచి పరిజ్ఞానం ఏంటంటే ఇక్కడ మా భగవాన్ ఇంత మందిని నాకు పరిచయం చేసిండు, అది చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడో లాస్ట్ ఇన్ టచ్. ఇప్పుడు మా అందరికి శుభ సాయంకాలం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా భగవాన్ అన్న ఇంతమంది మా వరంగల్ కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అందరిని పిలిచి ఈరోజు ఇంత గ్యాదరింగ్ హోస్ట్ చేస్తున్నందుకు. అదే కాకుండా ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి నాతోటి. అంటే ఇక్కడ మా శ్రీరామ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ, కానీ ఇక్కడ మా బాయ్సాబ్ ఉన్నాడు. అంటే అందరితోటి కూడా కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఒక మంచి పరిజ్ఞానం ఏంటంటే ఇక్కడ మా భగవాన్ ఇంత మందిని నాకు పరిచయం చేసిండు, అది చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడో లాస్ట్ ఇన్ టచ్. ఇప్పుడు మా బంధువు కూడా ఉన్నారు ఇక్కడ, తను మా తోటరెడ్డి గారు, వైసాబ్ అక్కడ ఉన్నారు. అంటే బంధుత్వం అంటే తెలవని మేము కలవలేదు, కలిసినాక తెలిసింది. కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే మా భగవాన్ అన్న, మా బొద్దురెడ్డి ప్రభాకర్ అన్న ఆ ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చినాను ఈరోజు. ఎందుకంటే చాలా టైట్ స్కెడ్యూల్ ఉండే, కానీ ఇక భగవాన్ అన్నాడు నువ్వు తప్పకుండా రావాల్సింది అనేసరికి వచ్చినాను. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన బాయ్సాబు, మన ఈ బాయ్సాబు ఉన్నారు ఇక్కడ, వీరు రాఖీ బాయ్సాబ్ గారు. వారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఈరోజు అది తనతో వచ్చారు, మాట్లాడుతుంటే తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత యూనిటీ తోటి మీరు అందరు ఉన్నందుకు మాకు కూడా అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న మా భగవాన్ అన్న మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కట్టుకలందరినీ ఒక యునైటెడ్ ఫేస్ తోటి ఇక్కడ వచ్చి అందరిని ప్రజెంట్ చేస్తున్నందుకు కూడా చాలా మంచి ఆనందంగా ఉంది. ఇదే కాదు, ఇప్పుడు కూడా మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు చూడాల్సిందే, మమ్మల్ని అందరినీ పిలిచి, అంటే మేము ఎప్పుడు అక్కడ కలవం అందరినీ, కానీ తను అందరిని కలిసి అందరిని కలుపుతూ ఒక మనం ఏమంటాం దాన్ని ఒక ఉత్సాహంగా ఒక ఫెస్టివల్ లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు డెఫినెట్గా రావాలి, మనందరం కలిసి ఉండాలి. ఈరోజు అమెరికాలో మీరు అందరు ఉండి ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి అందరూ ముందుకెళ్తున్నాము. అట్లానే కూడా మీరు అందరు ఇండియాకు కూడా వచ్చేసి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ తోటి ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ, మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది పొలిటికల్ అనే కాదు, అన్ని ఇన్ వేరియస్ వేస్ ఎట్లానే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. దాంతో ప్రోగ్రెస్ ఇండియా ఇట్స్ న్యూ ఇండియా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, నాట్స్ ద పాస్ట్ ఇండియా. సో డెఫినెట్ గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు. అండ్ యూ కెన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ, యూ కెన్ మేక్ అన్ ఆపర్చునిటీ, గో ఫార్వర్డ్ విత్ అన్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ యూ ఆర్ ఇన్ ద యంగ్ ఇండియా. ద ఫ్యూచర్ ఇస్ ఇన్ ఇండియా. సో ఒక్కసారి వన్స్ అగైన్ మా భగవాన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జనగాం జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని అక్షర గార్డెన్లో బీజేపీ మండల అధ్యక్షుడు బసవ భాస్కర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాక్ ఉగ్రవాద స్థావరాలను కూకటి వేళ్లతో మట్టి కర్పించిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. జనగాంలో మే 19న జరిగే తిరంగ జెండా యాత్రను విజయవంతం చేయాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలిచి 18 నెలలు గడుస్తున్న చెన్నూరు రిజర్వాయర్ పనులు మీటింగ్లకే పరిమితమయ్యాయని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం గుర్తించి వారికి నూతనంగా మన మండలం రావడం ధన్యవాదాలు. దోపిడి దొంగల మధ్యన పోరాటం నడుస్తుంది. మొన్న 10 సంవత్సరాలు విధ్వంసం చేసి సర్వనాశనం చేసి తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ సర్వనాశనం చేసి లక్షల కోట్లు దోపుకున్న దోపిడి దొంగలు ఈరోజు మళ్ళీ అధికారం వస్తాం అనుకుంటారు. అది కళ్ళకు కూడా కాదు. అలా దోపిడి గురించి చెప్పడానికి వస్తే కొన్ని పేజీలు అయితే ఒక్క నేరుపుల మండలంలో ఆయన చేసిన దోపిడి ఒక్క పేజీలు అయితే ఒక పుస్తకం అయితే అది ఆ దాటాన్ని ఆకర్షణ. కానీ వాళ్ళు కళ్ళగంటారు పర్యటకాలు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు సమయం వచ్చినప్పుడు అవకాశం చూపిస్తారు. కనుక మీరు మన ఒంటరి కావాలనేది ఎట్టి పరిస్థితుల్లో ఒంటరితనం దూరం కొట్టడం పెట్టవలసిన అవసరం ఉంది. ఒక 20 సంవత్సరాలు ఎంత పరిస్థితి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలే నాయకత్వమే కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం చేసింది. జెండా పట్టుకునే కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పాలకుర్తిలో ఏమాత్రం స్థానం లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అత్తగొడల పంచాయతీ మన సినిమాలో చూసినాం. సినిమాలో విలన్ హీరోలను చూసినాం. ఇలా పాలకుర్తిలో అత్తగొడల పంచాయతీ ఒక సినిమా చూస్తున్నాం. కనుక వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా సందర్భం కూడా మనకు లేదు. అదొక నీచమైన చరిత్ర లేనటువంటి పార్టీ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ. కనుక రైతులు ఉన్నారు, అనేకమైనటువంటి పంటలు ఎండిపోయినాయి. దీనికి కారణం పాలకుర్తి రిజర్వాయరు నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడం. లేగ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ నియోజకవర్గం లోపల దాదాపు అన్ని మండలాలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై, ఎండిపోయిన పంట పొలాలపై రైతుల వివరాలు సేకరించి మరి ఈ పాలకుర్తి రిజర్వాయర్ను పూర్తి చేయాలని చెప్పి లేగ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకున్నాం. రిజర్వాయర్ పూర్తయితే 7,516 ఎకరాలకు నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. మరి ఈ యశస్విని రెడ్డి మూర్ఖత్వం వల్ల ఈరోజు ఆ రిజర్వాయర్ పనులు పెండింగ్లో పడ్డాయి. కమిషన్లకు కక్కుర్తి పడి ఈరోజు ఆ పనులు సాగకుండా ఈరోజు అనేకమైనటువంటి ఎలాంటి ఆ పనులను ఆపేసి కమిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రిజర్వాయర్ కనుక తీసుకున్నట్టయితే, చెన్నూరు రిజర్వాయర్ కనుక కంప్లీట్ అయితే ఈరోజు 25,516 ఎకరాలకు నీరు వచ్చే అవకాశం మరి ఈ పాలకుర్తి నియోజకవర్గం లోపల ఉంటుంది. లేగ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లోపల అనేకమైనటువంటి ఈ రిజర్వాయర్ పరిశీలించడం జరిగింది. నేను కూడా రావడం జరిగింది. ఈ పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? ఈ పనులు ఆగిపోవడం లోపల అసలైన ఉద్దేశం ఈ ఎమ్మెల్యే గారికి ఏమున్నది? ఇక్కడి రైతులను అరికోసం పెట్టుకుంటే ఎమ్మెల్యే గారికి ఏమొస్తారు? మొన్న జరిగినటువంటి పంట నష్టం 100 ఎకరాలు 1000 ఎకరాల లోపల ఈ పాలకుర్తి రైతులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. లేగ రామ్మోహన్ రెడ్డి గారు మనకున్నటువంటి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 7 మండలాలు పర్యటించి రైతులకు బాసటగా నిలిచినాం. మనం రైతుల కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, పేదల కోసం కొట్లాడేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, దేశం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయి. ఆదిని విమర్శిస్తే సహించేది లేదు. కాంగ్రెస్ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.